పెద్ద సినిమా సాంగ్ చూస్తూ ఉంటే నిజంగా రికార్డులు బ్రేక్ చేసింది అంతే. అసలు ఏంది ఆ సాంగ్ చూస్తూ ఉంటేనే అసలు ఎక్కడదక్కడ ఎందుకులే ఇంకా అసలు ఎక్కడ తగ్గేది లే అంటుంది అంతే. ఆ సాంగ్ చూస్తున్న సేపు ఏమనిపిస్తుంది అంటే సినిమా రోజు రోజుకి 100 కోట్ల నుంచి 1000 కోట్లకు దూసుకుపోతుంది అనమాట. అంటే ఇప్పుడు చిక్కిరి చిక్కిరి సాంగ్ చూస్తుంటే 100 కోట్లు ఆ ఇంకో సాంగ్ చూడగానే 1000 కోట్లు పోయింది. అంటే ఏందంటే అర్థం సినిమా రోజు వేసిపోతుంది. సినిమా మాత్రం ఖచ్చితంగా ఇది ఇండస్ట్రీ హిట్ అయిపోద్ది. ఇంక సినిమాకి తిరిగే ఉండదు. ఎక్కడ చూసినా ఏ థియేటర్లో చూసినా ఈ సినిమానే ఉంటుంది అంతే. ఎక్కడికైనా పోవు, పల్లెటూరు పోవు, అక్కడ పోవు, పక్క దేశం పోవు, ఆ పక్క దేశం పోవు, పక్క రాష్ట్రం పోవు, ఎక్కడ పోయినా కూడా ఇదే సినిమా అన్ని థియేటర్లు ఆడుతూనే ఉంటుంది అంతే. రామ్ చరణ్ గారి డాన్స్ స్టెప్స్ ఎట్లా అనిపించినాయి? అదే కదా డాన్స్ స్టెప్స్ అంతా ఘోరం, దారుణం, అరాచకం, అన్యాయం, అక్రమం. అంటే ఆ డాన్స్ చూస్తుంటే డాన్స్ నిచ్చు అన్నమాట. దీనికి అర్థం అంటే డాన్స్ నిచ్చు ఉందన్నమాట. అంటే ఆ మాదిరి డాన్స్ ఇంక ఎవడు వాళ్ళకి కాదేమో, ఇంకెవడు చేయలేడు. ఒకవేళ చేసినా కూడా ట్రై చేసిన వాడు వాళ్ళకి కాదేమో అనిపిస్తుంది అనమాట. అంటే ఎవరు నేనంటే జనాలు అన్నారా. మ్యూజిక్ వైజ్ వస్తే అవును మ్యూజిక్ అందించారు. అవును ఏ విధంగా ఆయన ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటది ఈ మూవీలో? అది ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్ అంటే ఏమనర్థం, ఇండియాలోనే నెంబర్ 1 అంతే, ఆస్కార్ అవార్డు వచ్చేస్తుంది. కాబట్టి ఈ సినిమా కూడా పెద్ద సినిమా కూడా ఆస్కార్ అవార్డు రావాలి. ఖచ్చితంగా ఆస్కార్ అవార్డు కొట్టే చూపిస్తుంది ఈ సినిమా. అంటే రామ్ చరణ్ గాంధీ ఇంత ముందు కూడా మూవీ గేమ్ చేంజర్ మూవీ, అవును గేమ్ చేంజర్, అదే ఎక్స్పెక్టేషన్ తోటి వచ్చి తర్వాత థియేటర్ దగ్గరకు వచ్చిన తర్వాత ఆడలేదు కదా. ఈ మూవీ కూడా హై ఎక్స్పెక్టేషన్ తోటే వస్తుంది, మళ్ళీ థియేటర్ల దగ్గర ఆడదని చెప్పి రూమర్స్ వినబడదాం. అది ఎంతవరకు కరెక్ట్? అంటే గేమ్ చేంజర్ సినిమాకి దీనికి తేడా ఏముంది? ఆలోచన, డైరెక్టర్ది ఆలోచన అనమాట. అంటే అతను ఆలోచన అట్ట ఉంది, అతను ఆలోచన ఆ స్టోరీ డిఫరెంట్. అదే కరెక్ట్, అదే అసలు స్టోరీ డిఫరెంట్. అది స్టోరీ అది ఒక రకంగా, ఇది ఇంకో రకంగా ఉంది. రాని ఇప్పుడు గేమ్ చేంజర్ లాగా ఈ సినిమా బాగా ఆడుతుందేమో చెప్పలేం కదా. అంటే మీరు ఇప్పుడు ఈ మూవీ ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? అదే కదా మొన్నటిదాకా పెద్ద సాంగ్ చిక్కిరి సాంగ్ 100 కోట్లే, 500 కోట్లు, 600 కోట్లు, 700 కోట్లు. ఈ సాంగ్ రాగానే 1000 కోట్లు పోయింది. ఇంకేం అనలేకపోతున్నాం. ఇప్పుడు దాకా ఎవడో వచ్చి 500 కోట్లు అంటే కాదు 1000 కోట్లు కాదు, 2000 కోట్లు కాదు, 3000 కోట్లు అని నేను అంటలే, జనాలు అంటున్నారు. అంటే ఇప్పుడు బుచ్చిబాబు సన్న గారికి పెద్ద హీరోస్ తో చేసిన ఎక్స్పీరియన్స్ లేదు, జస్ట్ ఉప్పెన మూవీ ఒకటే తీసారు కదా. డైరెక్ట్ ఇప్పుడు రామ్ చరణ్ తోటే చేస్తున్నారు. అంత పెద్ద హీరోని హ్యాండిల్ చేయగలడా? ఏమో చేస్తాడేమో చెప్పలేం కదా, ఎవరికైనా తెలిసి చెప్ప. ఇప్పుడు సినిమా ఒకవేళ బాగుంటే ఎవరో పోద్ది అంత క్రియేటివ్, బాగాలేకపోతే ఎవరికి నాకెందుకు అవుతా. ఒకటే సినిమా అనేది ఏంది ఎంటర్టైన్మెంట్. చిన్న డైరెక్టర్ అయినా పెద్ద డైరెక్టర్ అయినా అంతా ఒకటే. వాళ్ళ టెక్నిక్, ఆ బడ్జెట్లు అదే అంటారు కదా, లైట్లు, కెమెరాలు, ఫోకస్లు రకరకాలుగా అవునవును. అంటే దీంట్లో కూడా కాపీ కొట్టే ఛాన్స్ ఉందా? కదా చూద్దాం. అదే ఇప్పుడు ఏ డ్యాన్స్ చూసినా, ఏ స్టెప్ చూసినా ఆ స్టెప్ ఎవడో ఒకడు చేస్తాడు. ఎక్కడ హాలీవుడ్ లో కానీ, బాలీవుడ్ లో కానీ, పక్క దేశంలో, పక్క రాష్ట్రంలో ఎవడో ఒకడు ఇప్పుడు ఇక్కడ ఫైట్ చేసేటాడు గుర్తే ఓడి చేస్తున్నాడు. కాబట్టి మీరు ఏం చేయాలంటే సినిమాలో ఉండే కొత్త ట్రై చేయాల్సిందే. ఇంకా కొత్త ట్రై చేస్తే బాగుంటది. లేకపోతే నువ్వు మళ్ళీ ఏమంటావు, నువ్వు ఆ డాన్స్ అక్కడ లేదా, అక్కడ వేసాడు కదా, అతను వేసాడు, ఆడ పక్క దేశం అతను ఇంకో అతను వేసాడు, నువ్వు వేసే ఉంటావు. మరి మొన్న నేను కాదు అది ప్రాక్టీస్ చేశాను, నా స్టెప్ కాపీ అయింది అంటావు. కాబట్టి ఇదంతా ఏంటంటే సినిమా హీరోలు కొత్తగా ఆలోచన చేస్తే ఇంకా బాగుంటది.